హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించారా? ఫ్లాగ్షిప్ మొబైల్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కంటే తక్కువే ఉంటాయి. అలాగే మిడ్ రేంజ్ మొబైల్‌లో 6000, 7000 ఎంఏహెచ్ బ్యాటరీస్ అలాగే బిగ్ బ్యాటరీ ఇస్తారు. ఇలా ఎందుకిస్తారు? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్‌గా అండ్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లెట్స్ గో ద వీడియో. చాలామంది అనుకుంటారు ప్రైస్ ఎక్కువ అంటే బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలని. కానీ నిజమేంటంటే ఫ్లాగ్‌షిప్ డిజైన్ ఫిలాసఫీ డిఫరెంట్‌గా ఉంటది. మిడ్ రేంజ్ ఫోన్స్‌లో స్ట్రాటజీ డిఫరెంట్‌గా ఉంటది. ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ బ్యాటరీ తక్కువ ఎందుకు ఉంటాయి? ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ స్లిమ్, లైట్ వెయిట్, ప్రీమియం లుక్ మెయింటైన్ చేస్తాయి. బిగ్ బ్యాటరీ యాడ్ చేస్తే ఫోన్ బల్కీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ సామ్సంగ్ గ్యాలక్సీ S26 అల్ట్రా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ స్లిమ్ లుక్ మెయింటైన్ చేస్తుంది. పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్స్ స్నాప్డ్రాగన్ 8 జెన్, యాపిల్ A17 ప్రో ప్రాసెసర్స్ పవర్ ఎఫిషియన్సీ టాప్ క్లాస్గా అండ్ పవర్ ఎఫిషియెంట్గా ఉంటాయి. స్మాల్ బ్యాటరీ కూడా డే ఫుల్ యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 4422 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, కానీ ఎఫిషియన్సీ వల్ల ఈజీగా వన్ డే బ్యాకప్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఫ్లాగ్షిప్ ఓఎస్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ని స్మార్ట్గా మేనేజ్ చేస్తాయి. లెస్ వేస్టేజ్ ఆఫ్ పవర్ ఉంటుంది. మోర్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. హీట్ మేనేజ్మెంట్ అండ్ సేఫ్టీ చిన్న బ్యాటరీ అంటే హీట్ డిస్పాషన్ ఈజీగా ఉంటుంది. ఫ్లాగ్షిప్ మొబైల్స్లో హెవీ గేమింగ్ 4K రికార్డింగ్ జరిగినా కూడా ఓవర్ హీటింగ్ కంట్రోల్ చేస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ బ్యాటరీ సైజ్ తక్కువ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ త్వరగా అవుతుంది. ఎగ్జాంపుల్ OnePlus 12లో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ప్లస్ 100 వాట్ ఛార్జింగ్ వల్ల 15 మినిట్స్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. మిడ్ రేంజ్ ఫోన్స్ బ్యాటరీ ఎక్కువ ఎందుకు ఇస్తారు? టార్గెట్ ఆడియన్స్ మిడ్ రేంజ్ యూజర్స్ ఎక్కువగా స్టూడెంట్స్ అండ్ క్యాజువల్స్ యూజర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళకి లాంగ్ బ్యాకప్ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. స్లిమ్ డిజైన్ పెద్దగా పట్టించుకోరు. బల్కీ డిజైన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. కొంచెం బల్కీగా అయినా కన్జ్యూమ్స్ యాక్సెప్ట్ చేస్తారని హెవీ బ్యాటరీ ఇస్తారు. ఎగ్జాంపుల్ రెడ్మీ మొబైల్స్ అండ్ రియల్మీ మొబైల్స్. మోడరేట్ ప్రాసెసర్స్ పెర్ఫార్మెన్స్ యావరేజ్, ఎఫిషియన్సీ మోడరేట్గా ఉంటుంది. సో ఎక్స్ట్రా బ్యాటరీ కంపల్సరీ అవసరమయ్యే బ్యాలెన్స్గా ఇస్తారు. యూజర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మిడ్ రేంజ్లో 2 days బ్యాకప్ ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో మొబైల్ కొంటారు. అందుకే కంపెనీస్ పెద్ద ఎంఏహెచ్ బ్యాటరీస్ ప్యాక్ ఇస్తుంటారు. ఫ్లాగ్షిప్ మొబైల్స్ అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్ బ్యాటరీ యూసేజ్కి వస్తే ఐఫోన్ బ్యాటరీ సైజ్ చిన్నదిగా ఉంటుంది. ఆప్టిమైజ్ వల్ల ఫుల్ డే వస్తుంది. అలాగే మిడ్ రేంజ్ ఫోన్లో పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ 2 days బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది, బట్ ఫోన్ హెవీగా ఉంటుంది. సో గాయస్, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో బ్యాటరీ సైజ్ తక్కువ ఉంటాయి, బట్ ఎఫిషియన్సీ ప్రాసెసర్స్ వల్ల ఆప్టిమైజ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాలెన్స్ చేస్తాయి. మిడ్ రేంజ్లో మాత్రం రా బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉంటుంది, బికాస్ యూజర్స్కి 2 days బ్యాకప్ ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ టైం ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ మాత్రమే చూడకుండా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆప్టిమైజ్ కన్సిడర్ చేసి కొనండి. మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ యూజ్ చేస్తున్నారా లేక మిడ్ రేంజ్ మొబైల్ యూజ్ చేస్తున్నారా? కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.